హాయ్ అందరికీ నమస్కారం. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్, ఒక చిరంజీవి గారు జాతీయ స్థాయిలో అవార్డులు రివార్డులు గెలుచుకున్నారు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా యొక్క గౌరవాన్ని వాళ్ళు ఇనుమడింప చేశారు, మరింత పెంచారని చెప్పాలి. కాకపోతే ఒకటే ఒక లోటు ఉండింది. ఆ లోటు జాతీయ అవార్డు. వాస్తవానికి జాతీయ అవార్డే చిన్నబోవాలి. ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి ఇలాంటి వాళ్ళందరికీ రానందుకు జాతీయ అవార్డే బాధపడాలి. అలాంటి జాతీయ అవార్డు మన రాష్ట్రానికి, మన తెలుగు వాళ్లకు రానందుకు చాలామంది ఒక లోటుగా భావించేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆ లోటును భర్తీ చేశారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ నేషనల్ స్టార్ అయిపోయారు. నేషనల్ లెవెల్లో సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో సూపర్ డూపర్గా ఆడుతున్నాయి. వాళ్ళ అంచనాల ప్రకారం, వాళ్ళ లెక్కల ప్రకారం పుష్ప 2 1800 కోట్ల రూపాయల బిజినెస్ చేసి టాపర్గా నిలిచిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నేషనల్ అవార్డు ఎన్నో ఏళ్లుగా, 60 ఏళ్లుగా సాధించిన నేషనల్ అవార్డుని అల్లు అర్జున్ సాధించి చూపించారు. ప్రైడ్, గర్వపడదాం. అట్ ద సేమ్ టైం నేషనల్ లెవెల్లో అల్లు అర్జున్ గారు మన తెలుగు ఇండస్ట్రీ పరువును కూడా తీశాడు అని చెప్పాలి. ఏం చేశాడు ఇంతకీ? ఇవాళ ఎన్డీటీవీలో మాట్లాడుకుంటున్నారు, టైమ్స్ నౌలో మాట్లాడుకుంటున్నారు, అలాగే ఇండియా టుడేలో మాట్లాడుకుంటున్నారు. ఇట్లా పతాక శీర్షికల్లో అల్లు అర్జున్ గారి పేరు మారుమోగుతా ఉంది. ఇంతకీ ఏం జరిగింది మాట్లాడుకుందాం. నేను ఏడాది క్రితం చెప్పింది మళ్ళీ ఇవాళ చర్చల్లోకి వచ్చింది. నేను ఏడాది క్రితం ఏం చెప్పా, ఇవాళ చర్చల్లోకి వచ్చింది, మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీకు నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా జాయిన్ బటన్ నొక్కి మీరు కూడా వాల్యూడ్ అంటే ఆ మెంబర్లుగా జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు సంబంధించిన ఏవైనా యాడ్స్ లాంటివి, వ్యాపార ప్రకటనలు మన ఛానల్ ఇవ్వండి. ఛానల్కి మీరు దోహదపడని, ఛానల్ అభివృద్ధికి, అలాగే మీ వ్యాపారానికి కూడా మేము కూడా దోహదపడతామని ప్రామిస్ చేస్తున్నాం. రైట్, ఇక విషయంలోకి వెళ్దాం. ఏడాది క్రితం అల్లు అర్జున్ గారు పుష్ప 2 రిలీజ్ సమయంలో ఆయన అనుమతి లేకుండా చేసిన ఒక పనికి, ఒక ర్యాలీకి, ఆయన హీరోయిజం చూపించే ఒక ప్రయత్నానికి ఒక కుటుంబం ఇవాళ కూడా రోడ్డున పడింది. తల్లి చనిపోయింది, ఆమె కొడుకు చావు బతుకుల మధ్య ఒక జీవచ్చమంలా ఇవాళ హాస్పిటల్లో ఉన్నాడు. మొన్న కూడా ఏదో అంటున్నాడు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తండ్రి గారు, ఏంటో మాకు చెప్పింది చేయలేదండి సరిగ్గా అని చెప్పేసి చెప్తున్నారు. సరే, అదంతా కూడా అల్లు అర్జున్ గారి టీం చూసుకుంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి భరోసా ఇచ్చారు. ఆ రోజు నేను చాలా వీడియోలు చేశాను. అంటే ఎంత కటిక పాషాణంగా ఉంటాం. ఒక ఫ్యామిలీ, భార్య, భర్త, కొడుకు, కూతురు ఉల్లాసంగా, ఉత్సాహంగా అల్లు అర్జున్ గారి పుష్ప 2కి వెళ్ళి అనుకోని ప్రమాదంలో, అల్లు అర్జున్ గారి వల్ల పరోక్షంగా జరిగిన ప్రమాదంలో తల్లి చనిపోయి కొడుకు జీవోత్సవంలా పడుండే ఒక పరిస్థితికి ఆ కుటుంబం నెట్టివేయబడింది. సో ఎంత బాధ్యత ఉండాలి. వెంటనే వెళ్ళాలి. ఏ హీరోయిన్ అయితే వెంటనే వెళతాడు, కానీ అల్లు అర్జున్ వెళ్ళలేదు. ఏంటి అల్లు అర్జున్ గారని నేను ప్రశ్నించాను. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. కిరణ్ టీవీలో నేను వరుస కథనాలు చేశాను. చాలా పెద్ద ఎత్తున ప్రేక్షకుల మద్దతు కూడా లభించింది. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, అల్లు అర్జున్ గారు మీరు తప్పు చేస్తున్నారు, ఒక పిఆర్ టీంను పెట్టుకుని మీరు తప్పు చేస్తున్నారు. మీ హావభావాలు, వేషధారణ, మీ నడక, ప్రవర్తన అన్నీ కూడా మారిపోయినాయి. మీరు తప్పు చేస్తున్నారు అల్లు అర్జున్ గారు. మీకు సలహాలు ఇచ్చే పిఆర్ టీం ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా పీకి పడేయండి అని చెప్పి సంవత్సరం క్రితం చెప్పారు. ఆహా, మన మీద ఆయన మీద ద్వేషంతో చేస్తున్నామని ఉండొచ్చు. ఆయన కూడా ఈ నా వీడియోలన్నీ చూశారు. పీకల దాకా నా మీద కోపం ఉండొచ్చు. అరే కిరణ్ ఎట్లా చేస్తున్నాడని చెప్పేసి. ఎస్, నేను వాస్తవం చెప్తున్నా, ఇప్పటికీ చెప్తున్నా. ఆ రోజు ప్రతి ఛానల్లో చెప్పా, ఒక టాప్ హీరో కావాలి అంటే కేవలం మీరు ఒక నటుడైతే సరిపోదు, ఒక హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి, ఒక మానవతా మూర్తి అయి ఉండాలి. అప్పుడే మీరు ఒక టాప్ స్టార్ అవ్వగలుగుతారు అని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు హిట్ అయినాయి, ఎంత పెద్ద నటుడు కాబట్టి ఇవాళ టాప్ స్టార్ అయ్యాడు. ఎందుకు అయ్యాడు టాప్ స్టార్? మనసుతో ఆలోచిస్తాడు కాబట్టి, బుర్రతో కాదు మనసుతో ఆలోచిస్తాడు కాబట్టి. ఇవాళ ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి. బ్రాండ్ అంటే ఏంటి? చిరంజీవి గారి గురించి చెప్పాను నేను. బ్రాండ్ అంటే ఏంటో ఇవన్నీ వీడియోలు కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళినాయి. నేను అన్ని ఛానళ్ళు చేసినాయి. ఇవాళ అదే పర్ఫెక్ట్గా అదే అంశం, నేను చెప్పిన అంశం ఇవాళ మీడియాలోకి వచ్చింది. స్వీకృతి టాక్స్ పాడ్ అని
ఒక అమ్మాయి పాడ్కాస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గర అల్లు అర్జున్ పిఆర్ మేనేజర్గా చేసిన ఒక అమ్మాయి దానికి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అన్యాపదేశంగా కొన్ని మాటలు దొర్లాయి. ఏం చెప్పింది? అల్లు అర్జున్ గారి దగ్గర పని చెయ్యాలంటే 42 రకాల డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. ఇవి చెయ్యాలి, ఇవి చేయకూడదని 42 అంశాలు అక్కడ ఉంటాయి. ఏముంటాయ్యా అంటే ఉండేది ఏంటంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు, ఆయన రాగానే తల ఉంచుకోవాలి, కూలింగ్ గ్లాసెస్ పెట్టకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, దగ్గరగా టచ్ అవ్వకూడదు, ఇలాంటివి అనమాట. ఆయనకి అంటే అందరికి చేరేస్తే ఆయనకి డబుల్ చేరేయాలి, కొంచెం ఎత్తులో ఉండాలి. ఇవన్నీ చెప్పింది. ನಾನು చెప్పినందుకు ఇమ్మీడియట్గా అల్లు అర్జున్ టీము థ్రెటన్ చేస్తే భయపడి ఆ వీడియో డిలీట్ చేసుకున్నది ఆవిడ. దీనికి సంబంధించి ఆవిడ ఏమన్నారు అనేది నేను ఒక్కసారి చదివి వినిపిస్తాను. ఎవరు? స్వీకృతి. I have removed the video after my guest faced coordinated harassment from PR machinery and bot accounts. She holds a responsible position in a reputed organization and I refuse to let her career be jeopardized due to online bullying. అంటే ఆమె ఒక మంచి ఎవరైతే ఇంటర్వ్యూ ఇచ్చారో ఆమెకు ఇంటర్వ్యూ తర్వాత విపరీతంగా హెరాస్మెంట్ కాల్స్, థ్రెటనింగ్ కాల్స్ రకరకాలు వెళ్ళాయి. ఎస్పెషల్లీ ఈ అల్లు అర్జున్ గారి పిఆర్ టీం నుంచి తీవ్రమైన బెదిరింపులు వెళ్ళాయి. దాంతో ఆమె నన్ను రిక్వెస్ట్ చేసింది, అందుకే తీసేస్తున్నా, ఆమె సమాజంలో ఒక మంచి కంపెనీలో పనిచేస్తూ ఉంది కాబట్టి ఆమెకు ఇబ్బంది కలగకూడదని ఇది తీసేస్తున్నా అని చెప్పేసి ఆమె రిమూవ్ చేసింది ఆ వీడియో. ద డిస్కషన్ వాజ్ ఫ్యాక్చువల్ అండ్ ప్రొఫెషనల్. ఆ డిస్కషన్ సహజంగా జరిగింది. ఇందులో ఒకళ్ళని కించపరచాలనో లేకపోతే ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఒక రీతిలో జరగలేదు. నాట్ డిఫమేటరీ బట్ ప్రొటెక్టింగ్ ఏ రియల్ పర్సన్ విల్ ఆల్వేస్ టేక్ ప్రయారిటీ ఓవర్ ఎంగేజింగ్ విత్ పవర్ దట్ రిఫ్యూజెస్ అకౌంటబిలిటీ. ఇది ఆమె చెప్పింది. అంటే ఆమె గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వీడియోని తీసేసామని చెప్పింది. అల్లు అర్జున్ అండ్ హిస్ టీమ్ ఆర్ షీర్ లూజర్స్ అండ్ జస్ట్ పవర్ హంగ్రీ. ఆమె చెప్పిన మాటలు. అల్లు అర్జున్ మరియు అతని బృందం పూర్తిగా పరాజితులు ఈ విషయంలో. కేవలం అధికారం కోసం మాత్రమే తహతహలాడుతున్నారు ఆ బృందం అని చెప్పి ఈ సుకృత అనే అమ్మాయి ఆ వీడియోకి సంబంధించి డిలీట్ చేసిన తర్వాత తన స్టేటస్లో పెట్టుకుంది. ఇదే మీరు చేసేది? అంటే మీరు మాత్రం 42 రకాల ఇవన్నీ పెట్టచ్చు. ఆ పాడ్కాస్ట్లో ఒక అమ్మాయి చెప్పినందుకు మీరు ఇమ్మీడియట్గా అమ్మాయిని థ్రెటన్ చేస్తారు. ఇంకొక అతను అన్నాడు. అతని పేరు ఏంటంటే అతని పేరు ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ అభిషేక్ కర్. ఆయన ఏం చెప్పాడో ఒకసారి విందాం. అల్లు అర్జున్ గురించి ఆయన 1 సంవత్సరం క్రితం చెప్పారు, అది పెద్ద వైరల్ అవ్వలా. బట్ ఇవాళ ఈ వీడియో వైరల్ అయిన తర్వాత అతను ఏం చెప్పాడు సంవత్సరం క్రితం అనేది వచ్చింది. అతనితో కూడా బెదిరించి మీరు క్షమాపణ చెప్పించారు. ఆ క్షమాపణ చెప్పిన వీడియోతో సహా మన దగ్గర ఉంది. వినండి ఒకసారి. तीसरा, जितने चेयर्स जब वो जनाब सेट पे आते हैं तो सबसे पहले क्रू सेट जितने भी होते हैं उनको पहले एक लिस्ट मिलती है, एक लिस्ट. ओके, సెట్ లోకి వెళ్ళిన తర్వాత ఒక లిస్ట్ ఇస్తారట, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అల్లు అర్జున్ గారి సెట్లో. అల్లు అర్జున్ గారు హీరోయిన్, డైరెక్టరు, మెయిన్ విలన్ తప్ప మిగతా వాళ్ళని ఇలా వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని ఎలా అయినా ఉండొచ్చు, వాళ్ళని మాత్రం ఇలా కన్నెత్తి చూడకూడదు. ये रूल्स एंड रेगुलेशंस की लिस्ट है, ये पहले सबके हाथ में आती है. पहला रूल क्या है कि जब भी वो सेट पे आएंगे एक्सेप्ट द लीड हीरोइन या द लीड विलेन, हर किसी को मुंडी नीचे रखनी है. లీడ్ హీరోయిన్, లీడ్ విలను, డైరెక్టర్ తప్ప ఆయన్ని ఇలా తలెత్తి ఎవరు చూడకూడదంట. ఏంటిది, రాజుల కాలంలో ఉన్నావా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అంటే హీరో అంటే ఏమనుకున్నారు, కొమ్ములు ఏమైనా వచ్చేసినాయా, లేకపోతే కత్తి తీసుకుని నరికేస్తారా ఏమన్నా ప్రశ్నిస్తే? मुंडी नीचे रखनी है, ठीक है. आपने दाढ़ी कटवा ली? वही, वो बड़ी दाढ़ी में थोड़ा ऐसा होता है ना, तो वो हो गया. तो पहला, सबको मुंडी नीचे रखनी. दूसरा, एक्सेप्ट फॉर द लीड हीरोइन, एक्सेप्ट फॉर द लीड विलेन, एक्सेप्ट फॉर द डायरेक्टर, एक्सेप्ट फॉर द प्रोड्यूसर, हर कोई सर के नाम से एड्रेस करेगा. सर, ओके सर, ठीक है. ये ब्रिटिश राज का जो सिस्टम है वैसा वाला. एक बार एक क्रू मेंबर, एक स्पॉट बॉय ने सर नहीं बोला था, उसको निकाल दिया.
సర్ అని మాత్రమే సంబోధించాలి. అలా లేనప్పుడు ఒకతను ఆల్రెడీ ఒకసారి సెట్లోంచి తీసేశారు, ఉద్యోగంలోంచి పీకేశారు. సో కేవలం ఆ ముగ్గురు నలుగురు తప్ప, డైరెక్టర్ అండ్ హీరోయిన్ అండ్ మెయిన్ విలన్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సర్ అని సంబోధించాలి. सिर्फ सर नहीं बोला उसने, ये दूसरा। तीसरा, जितने चेयर्स कहीं पर भी बैठने के लगे होंगे, बाकी सारे चेयर से एटलीस्ट आधा फीट ऊपर उनका चेयर, हाइटेड चेयर होना चाहिए कि भाई एक రాయల్ ఫీలింగ్ ఉండటానికి హైటెడ్ చైర్ వేయాలట. రాయల్ ఫీలింగ్ ఎలా ఉంటుంది తెలుసా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూసారుగా రాయల్ ఫీలింగ్ ఎలా అంటే, టచ్ చేస్తే ఇలా చూడాలి, దూరంగా ఉండాలి, స్లో మోషన్లో నడవాలి, ఏదైనా కానీ ఇట్లా. అంటే పాత రోజుల్లో ఒక డాన్ ఎట్లా ఉంటాడు, డాన్, ఆ డాన్ హావభావాలు ఎట్లుంటాయి, డాన్ వస్తుంటే అందరు ఇలా ఉండాలి. అంటే ఎక్కేసింది ఆ మనిషికి, ఎక్కేసింది, ఇక్కడ దాకా ఎక్కేసింది. నేను చెప్తుంటే చాలామంది తనకి ద్వేషమేమో అనుకున్నారు, కానీ క్యారెక్టర్ కోల్పోతే నీకు ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఉపయోగం లే. క్యారెక్టర్ కోల్పోతే నీకు ఎన్ని సినిమాలు హిట్ అయినా కానీ ఇంకో సినిమా ఫట్ అవుతుంది. సినిమాలు హిట్ అయినంత వరకే నువ్వు హీరో. సినిమా ఫట్ అయిందా, 2 సినిమాలు పోయినావా, పాతాళానికి పడిపోతావు. క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సినిమాల్లో ఎక్కడైనా కానీ. మీరు చూడండి, ఇవాళ సినిమాల్లో చిరంజీవి గారు ఎంత ఎత్తుకి దిగారండి, ఏ స్థాయికి వెళ్ళారండి చిరంజీవి గారు ఎప్పుడైనా మనం అట్లా చూడడం చూసామా, అలా బిహేవ్ చేయడం చూసామా? చిరంజీవి గారు ఎంత హుందాతనం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం అంటే, అరే ఆయన మేనమామను చూసి నేర్చుకోలేకపోయాడండి. ఇంకో మేనమామ పవన్ కళ్యాణ్ గారు ఎట్లుంటారండి ఆయన? ఎందుకు వాళ్ళకి సినిమాలకు అతీతంగా, సక్సెస్ ఫెయిల్యూర్స్కి అతీతంగా సినిమాల్లో చిరంజీవి గారు 45 ఏళ్ల పాటు ఇంకా స్టిల్ ఇవాళ కూడా రికార్డులు బద్దలు కొట్టేలాగా సినిమా తీశాడు మనశంకర్ వరప్రసాద్. ఎలా సాధ్యం? క్యారెక్టర్. ఇతను ఈ అభిషేక్ కర్ అనే అతను బెదిరింపులకు తలొగ్గిపోయి అతను క్షమాపణ చెప్పిన వీడియో కూడా తర్వాత వచ్చింది, ఒకసారి చూడండి. అది సో సరే, వీళ్ళందరూ సరే నేషనల్ మీడియా అందరు కలిసి ఏదో చేసేద్దాం, మన అల్లు అర్జున్ గారిని ఏదో చేసేద్దాం, షారూఖ్ ఖాన్ని మించిపోతున్నాడు, సల్మాన్ ఖాన్ని మించిపోతున్నాడు, సో అల్లు అర్జున్ టాప్ అయిపోతున్నాడు కాబట్టి ఎట్లోకట్లా తొక్కాలని ఏమన్నా నేషనల్ మీడియా ప్రయత్నం చేస్తుందా అంటే, మన సీనియర్ జర్నలిస్ట్ గారు ఉన్నారు కదా, ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో ఎందుకు ఎంత నెగిటివిటీ వస్తుందంటే, గతం నుంచి వస్తున్న కనపడకుండా పెంచుకున్న నెగిటివిటీ. అదే బన్నీ వ్యవహార శైలి పుష్ప 2 దగ్గరికి వచ్చేసరికి బాగా మారింది. పుష్ప 1 తర్వాత కొంత మారింది, పుష్ప 2 తర్వాత మారింది. బన్నీ టీము అతని దగ్గరికి వెళ్ళి, సార్ స్టేజ్ మీద బన్నీ గారు ఒకటే ఉంటారు, మీరెవరు బన్నీ స్టేజ్ మీద వద్దు, అది మా ప్రోటోకాల్ సిస్టమ్ అని అంటారు. చాలా అఫెండ్ అయ్యాడు అవతల మనిషి. మీరు గమనించుంటే పుష్ప 2 ప్రమోషన్లు అన్ని ఈవెంట్లో డయాస్ మీద బన్నీ ఒక్కరే ఉంటారు, ఒక పోడియం ఉండి ఆయన మాట్లాడి వెళ్తారు. అదేవిధంగా పుష్ప 2 ఈవెంట్లన్నిటికీ వచ్చినప్పుడు బన్నీ నడక చూడండి, ఒక కొద్దిగా స్లో ఫ్రేమ్ టైప్ లో అలాగా ఒక కమాండర్ నడుస్తున్నట్టుగా. ఇవన్నీ బన్నీ బాడీ లాంగ్వేజ్ వచ్చిన మార్పులు. ఐకాన్స్ సార్, ఇప్పుడు ప్రతి హీరోకి ఓ బిరుదు ఉంది, ఆ బిరుదు గుండెల్లో తగిలించుకుని తిరగట్లేదు కదా. సూపర్ స్టార్లు ఉన్నారు, మెగా స్టార్లు ఉన్నారు, మెగా పవర్ స్టార్లు ఇది అంటే ప్రతి హీరో కూడా స్టారే. అల్లు అర్జున్ గారు పుట్టక ముందు స్టార్లు ఉన్నారు, పుట్టిన తర్వాత స్టార్లు ఉన్నారు, ఆయనతో పాటు స్టార్లు ఉన్నారు, ఆయన తరం తర్వాత స్టార్లు ఉంటారు. ఈ స్టార్ ఇమేజ్ అనేది మీకు మీ యొక్క నటనకి ఇచ్చిన ఒక బహుమానమే తప్ప మీరు గొప్పవాళ్ళు, సమాజంలో మీకంటే మించిన తోపులు లేరు, లేదా మీరు డాన్లు, లేకపోతే మీరు దొరలు, మీరు మా కమాండర్లు, మమ్మల్ని మీరు పరిపాలించే వాళ్ళు అని ఇవ్వాల. కేవలం మీ నటనకు మెచ్చి మీకు ఒక బిరుదునిచ్చారు అంతే తప్ప అంతకు మించి కాదు.
సో ఓవరాల్గా నేను చెప్పేది ఒకటే, నేను సంవత్సరం క్రితం నుంచి చెప్తున్నా, అదే ఇవాళ కూడా రుజువైంది. వీపు చూపెట్టకూడదంట, సన్ గ్లాసెస్ వేసుకోకూడదంట. సో మొత్తం మీదైతే గందరగోళం సృష్టించేశారండి. ఈ పిఆర్ టీం ఉంది, ఆ పిఆర్ టీం చేయిస్తుంది అతనితోటి. అల్లు అర్జున్ కాదు, అల్లు అర్జున్ వచ్చిన ఆలోచనలు కాదు ఇవన్నీ, ఆయన పిఆర్ టీం చేయిస్తున్న ఆలోచనలు అని చెప్పేసి నేను సంవత్సరం క్రితం చెప్పా. అదే ఇవాళ నిజమైంది. నేను అనేక సందర్భాల్లో ఆ పిఆర్ టీంను దయచేసి మార్చేయండి అని చెప్పాను. ఈవెందో వాళ్ళు మార్చుకోలేదు. వాళ్ళని తమను తాము ఏమంటారు, దైవాంశ సంభూతులుగా భావిస్తున్నారేమో అల్లు అర్జున్ గారు. అందుకే ఆ రకమైన వ్యవహార శైలితో ఉన్నారేమో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దయచేసి అలాంటి వాటికి దూరంగా ఉండి ఎంత వీలైతే అంత ప్రజలకు దగ్గరగండి. హ్యూమన్ బీయింగ్గా వ్యవహరించండి. ఒక మనిషితో ఎలా ఉండాలో అలానే ఉండండి. అంతే తప్ప మీరు అతీతులు అన్న భావం నుంచి బయటకు రండి. బహుశా ఇవాళ ఈ అంశాల పట్ల ఎవరైతే పాడ్కాస్టర్ ఉన్నారో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారట. అంతకుముందు ఎవరైతే అభిషేక్ కర్ అని ఒకతను మాట్లాడే అతని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారట. సో బహుశా నా మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటారేమో. ఎందుకంటే నేను కూడా విమర్శనాత్మకంగా కథనాలు చేస్తున్నాను కదా, తీసుకుంటారేమో. సో ఏదేమైనా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అల్లు అర్జున్ గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీకు ఒక నిలువెత్తు నిదర్శనం చిరంజీవి గారు ఉన్నారు. ఆయన్ని చూసి కూడా మీరు నేర్చుకోలేదంటే మీకంటే నష్టజాతకుడు ఎవరు లేరని చెప్తాను నేను. అలాంటి వాళ్ళందరూ అనేక మంది చిరంజీవి గారిని చూసి అనేక మంది కొన్ని వేలు కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ రంగాల్లో విజయాలు సాధించి వ్యక్తిత్వం ఎలా ఉండాలో అదొక వ్యక్తిత్వ వికాస పాఠంలాగా ఆయన నిలువెత్తు నిదర్శనంలాగా ఉంటే ఆయన్ని చూసి కూడా మీరు నేర్చుకోలేదంటే ఇంకేమనుకోవాలి. ఏదేమైనా ఇవాళ నేషనల్ స్టార్ నేషనల్ లెవెల్లోనే తన పరువును తీసుకున్నారు అని చెప్పాలి. ఈ అంశం మీద మీ విలువైన కామెంట్స్ తెలియచేయండి. నేను చెప్పింది గతంలో సంవత్సరం క్రితం మీరు చూసుంటారు, ఇవాళ చూసుంటారు. సో మీ అభిప్రాయాలను అలాగే మీ సలహాలను సూచనలను దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా జాయిన్ బటన్ నొక్కి మీరు విలువైన సబ్స్క్రైబర్లుగా జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.